అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నిన్న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ అద్భుతంగా ఉందని ప్రశంసలు పొందుతూ ఉంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి ముంజ్రేకర్, అర్జున్ రాంపాల్, సోహెల్ ఖాన్, బబ్లు పృథ్వీరాజ్, శ్రీరామ్ చరణ్ రాజ్ తదితరులు ఈ చిత్రాన్ని నటించడం జరిగింది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి తల్లి పాత్రలో నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా సునీల్ బల్సు, అశోక్ వర్ధన్ ముప్ప సంయుక్తంగా నిర్మించారు. కళ్యాణ్ రామ్ కు జోడీగా సాయి ముంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ అర్జున్ రాంపాల్, సోహెల్ ఖాన్ యాక్ట్ చేసిన ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు పొందుతూ ఉంది. మాజీ ఐపీఎస్ అధికారిని వైజయంతి కుమారుడు అర్జున్ విశాఖపట్నంలో గ్యాంగ్స్టర్గా అందరినీ శాసిస్తూ చక్రం తిప్పుతూ ఉంటాడు. కొడుకుపై అసహ్యంతో అర్జున్కు దూరంగా ఉంటుంది వైజయంతి. కానీ అర్జున్ మాత్రం తల్లితో కలిసి ఉండేందుకు తహతహలాడుతూ ఉంటాడు. మరోవైపు వైజాగ్లో డ్రగ్స్ మాఫియా రన్ చేస్తున్న మహంకాళికి ఎదురు వెళ్తాడు. ఈ క్రమంలో అర్జున్ ఎదుర్కొన్న పరిస్థితులేంటి, అర్జున్ను తల్లి వైజయంతి ఎందుకు దూరం పెట్టింది, ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు, తల్లిని అర్జున్ కలిశాడా, చివరకు ఏమైంది అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వీక్షిస్తే మాత్రం ఇక ప్రతి ఒక్కరు కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారని చెబుతూ ఉన్నారు అభిమానులు. అయితే యొక్క సినిమాను వీక్షించడానికి స్వయంగా నందమూరి కళ్యాణ్ రామ్ గారి యొక్క బాబాయ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు స్వయంగా థియేటర్కి వెళ్ళి చూడడమే కాకుండా ఈ సినిమా చూసి ఎమోషనల్ అవడం జరిగిందట. ఇక బాలకృష్ణ గారు మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, విజయశాంతి గారు అప్పుడు ఎలా నటించారో ఇప్పుడు కూడా తల్లి పాత్రలు అలాగే నటించారని, మరో కర్తవ్యం మూవీ ప్రతిఘటన సినిమాకు మాదిరిగా మించేలా ఈ సినిమా ఉంది అని చెప్పడం జరిగింది. ఇక కళ్యాణ్ రామ్ గారు క్లైమాక్స్లో ఏడిపించిన తీరు కానీ, అదేవిధంగా క్లైమాక్స్ సీన్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా అద్భుతంగా అనిపించేలా చేశాయని సందర్భంగా చెప్పిన బాలకృష్ణ గారి మాటలు, అదేవిధంగా బాలకృష్ణ గారు చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా ట్రెండింగ్లో ఉన్నాయి.